అది బాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా ఇండస్ట్రీ ఏదైనా హీరోయిన్స్ కంటే ఆంటీలే ఎక్కువగా సంపాదిస్తున్నారు. హీరోయిన్ కంటే పెళ్లి తర్వాతే వీళ్లకు ఎక్కువ క్రేజ్ వస్తుంది. ఇంటిదైన తర్వాతే ముద్దుగుమ్మల రెమ్యునరేషన్ డబుల్ అవుతోంది. ఆ ముద్దుగుమ్మలు ఎవరో చూసేద్దామా? హీరోయిన్ కి పెళ్లైతే ఆంటీ లిస్ట్ లోకి చేర్చేస్తారు ట్రోలర్స్. ఈ ఆంటీలకు ఉన్నంత క్రేజ్ స్టార్ హీరోయిన్స్ కి ఉండటం లేదు. పెళ్లి జీవితంలో మార్పు తీసుకొస్తుంది, కానీ హీరోయిన్స్ పెళ్లి వాళ్ళ కెరియర్ ని మార్చేస్తుంది. ఇమేజ్ రెమ్యునరేషన్ గతంలో కంటే పెరుగుతోంది. నయనతార చాలా కాలంగా టాప్ చైర్ లో కొనసాగుతోంది. ఎంతో మంది ముద్దుగుమ్మలొచ్చినా, ఎంతమంది పోటీ ఇచ్చినా నయన స్థానం చెక్కు చెదరలేదు. అందరూ 2 కోట్లు తీసుకుంటున్న టైంలో 3 నుంచి 4 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది. పెళ్లి తర్వాత కూడా డిమాండ్ తగ్గలేదు సరికదా, పెరిగిందట. జవాన్ హిట్ తర్వాత 10 కోట్ల హీరోయిన్ అయిపోయింది. పెళ్లైన హీరోయిన్స్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటోంది దీపిక. బాలీవుడ్ లో చాలా కాలంగా హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ ఈ అమ్మడే. ఏ జవానీ ఏ దివానీ, చెన్నై ఎక్స్ప్రెస్, ప్రేమలీలా వంటి వరుస హెడ్స్ తో టాప్ ప్లేస్ లోకి వెళ్లిపోయింది. పెళ్లైన టాప్ ప్లేస్ ను దీపిక కంటిన్యూ చేస్తోంది. ప్రభాస్ తో నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా కోసం ఫస్ట్ టైం హైయెస్ట్ రెమ్యునరేషన్ 15 కోట్లకు పైగా తీసుకుందని టాక్. ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో కొత్త సినిమాలు చేయటం లేదు దీపిక.